చూశారు కదండి ఔజా యాంప్లిఫైర్. హాయ్, నా పేరు సాయి కృష్ణారెడ్డి అండి, యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఔజా యాంప్లిఫైర్ గురించి, వాటి కనెక్షన్స్, వాటి వివరాలన్నీ మీకు చెప్తానండి. నెక్స్ట్ ఓపెన్ కూడా చేశాను, దాని లోన ఐసీలు ట్రాన్స్ఫర్ గురించి కూడా మీకు చెప్తాను. చూశారు కదా, ఇది 160 వాట్ అండి. తర్వాత 250 వాట్ ఉంటుంది, 500 వాట్ ఉంటుంది, 1000 వాట్ ఉంటుంది. ఇది 160 వాట్ అండి. దీనికి 4 బాక్స్ వరకు పెట్టుకోవచ్చు, 32 ఇంచెస్ 4 బాక్స్ వరకు పెట్టుకోవచ్చు. చూశారు కదా ఔజా బాక్స్ అనేది. ఇది నా దగ్గర ఒకటే ఉంది, లేకపోతే 3-4 అయినా పెట్టుకోవచ్చు. అయితే వివరాల్లోకి వస్తే, ఇది బేస్, ఇది ట్రిపుల్, ఇది సౌండ్ కంట్రోల్. ఈ సౌండ్ మనం పెంచితే, ఈ ఫస్ట్ది మనం పెంచాలి, ఇది వాయిస్ సౌండ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. ఈ యాంప్లిఫైరే కదా, ఏ యాంప్లిఫైర్ అయినా అంతేని. ఇవన్నీ మైక్ సంబంధించినవి, మైక్ కంట్రోల్స్. ఇది మైక్ పిన్లు అండి. ఇందులో ఏ మైక్ పెట్టుకున్నా కూడా, ఈ మైక్ పెట్టుకుని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలామాట. ఇదే కాదండి, ఏ యాంప్లిఫైర్ అయినా అంతే అలాగే ఇస్తారు. ఇక ఈ కంట్రోల్ ఇక్కడ ఈకో అంటారు కదండి, ఈకో 1, 2 అని. ఇది ఆల్ సౌండ్స్ వస్తాయండి. ఆల్ సౌండ్, రీసౌండ్ కావాలన్నా, మన మాట మనకే వస్తుంది రీసౌండ్, అవి ఇవి. చూశారు కదా. ఇప్పుడు దీనికి స్పీకర్ కనెక్షన్ ఈ బాక్స్కి, ఈ యాంప్లిఫైర్కి ఎలా ఇవ్వాలి ఏటి అని మీకు చెప్తాను. చూశారు కదండి. చూశారు కదండి, ఇక్కడ ఇది డీసీ 24 వాట్స్ డీసీ అని ఉండదు. ఇది బ్యాటరీకి పెట్టుకోవచ్చు అండి. ఏ యాంప్లిఫైర్ కైనా బ్యాక్ సైడ్ ఉంటుంది, ప్లస్ పెట్టాలి, బ్యాటరీ ప్లస్కి పెట్టాలి, మైనస్ దీనికి మైనస్, నెక్స్ట్ బ్యాటరీ మైనస్ ప్లస్ పెట్టాలి. చూశారు కదా, ఇదే డీసీ ఫీజు. బట్ డీసీలో ఉన్నప్పుడు మనం ఏదైనా సాంగ్ కానీ ఏదైనా అయిపోతే ఈ డీసీ ఫీజు అని చూసుకోవాలండి కొద్దిగా. ఏసీ ఫీజు సేమ్, కరెంట్ రాకపోతే ఏసీ ఫీజు చూసుకోవాలండి. అలాగే యాంటీనా, ఎఫ్ఎం రావడానికి యాంటీనా. ఇది చూసారు కదండి, ఇక్కడ కామన్ 70 వాట్ 100 వాట్. ఇవి గల్లాలండి, కోవుల్లో టెంపుల్స్లో ఉంటాయి కదండి గల్లాలు, వాటికి ఇవి. నెక్స్ట్ వీటికి వస్తే, చూసారు కదండి COM 4 మాస్ఫెట్ 8 మాస్ఫెట్ ఉంటుంది కదండి. 4, 8, 4, 8 స్పీకర్స్ పెట్టి, ఈ 2 వైర్లు అలా దానికి దీనికి పెడితే రాదండి. ఒక వైర్ కామన్ పెట్టాలి, ఏ యాంప్లిఫైర్కైనా ఒక వైర్ కామన్ పెట్టాలి. ఇంకో వైర్ 4కి పెట్టాలి, 4కే పెట్టండి. ఆ పక్కన 8 ఉంది కదా, 8కి పెట్టినా వస్తుంది, కానీ ఎక్కువ లౌడ్ వాయిస్ వస్తుంది. కానీ ఒక అరగంట గంట వరకు మనం వేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ అంతకుమించి వేసుకుంటే స్పీకర్ కాయిల్ పోయే అవకాశాలు ఉన్నాయి. చూసారు కదండి. ఇకపోతే ఈ పిన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ AUX 1, 2, 3. ఇది మొబైల్ టు ఈ యాంప్లిఫైర్ పెట్టుకుంటుంది, AUX 1, 2. ఈ లైన్ 1 యాంప్లిఫైర్ టు టీవీకి పెట్టుకుంటుంది. ఇది చూసారు కదండి. ఇది స్పీకర్ పిన్స్ అండి, పర్వాలేదు. ఇది ఎలాగించుకున్నా పర్లేదు. ఇక్కడ మాత్రం యాంప్లిఫైర్కి ఎప్పుడూ ఒక వైర్ కామన్ ఉంటుంది, ఇంకో వైర్ 4, 8కి మాత్రం పెట్టకండి, ఇట్టి పరిస్థితులు కూడా పెట్టకండి, కాయిల్ పోయే అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఇది ట్రాన్స్ఫార్మర్, ఇది 16 వాట్ అండి. ఇది
ఈ బ్లూది కనిపిస్తుంది కదండి, ఇది ఫిల్టర్స్, సౌండ్ తాలూకా ఫిల్టర్స్ అండి. ఇది మనకి సౌండ్ ఎక్కువ సౌండ్ రీసౌండ్ రాదు, అది ఫిల్టర్ చేస్తుంది. చూడండి, ఇది 160, అదే 250 అయితే ఇంకా పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లే ఉంటాయండి, అన్ని పెద్దవే ఉంటాయి. డయోడ్స్ చూసారు కదండి. ఇది మదర్ బోర్డ్ అండి. ఈ మదర్ బోర్డ్ కానీ సెట్ మొత్తం అయిపోతే మాత్రం ఈ మదర్ బోర్డు పోయినట్టే అండి. చూసారు కదా, ఈరోజు టాపిక్ హౌజే యాంప్లిఫైర్ గురించి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.